కారు ట్రైన్లోకి ఎక్కి ప్రయాణించడం ఎప్పుడైనా చూసారా మీరు? అది కూడా సముద్ర భూగర్భంలో కింద నుంచి. అలా నేను ఈ వీడియోలో 2 దేశాలు దాటి యూకే నుంచి బెల్జియం, ఫ్రాన్స్ దాటుకొని లగ్జంబర్గ్ వెళ్ళాను. దారిలోనేమో రోడ్డు పక్కనే నిద్ర, లగ్జంబర్గ్ లోనేమో టెంట్ వేసుకుని అక్కడే బస, కాఫీ గీఫీ కంచం మంచం అన్ని కారులోనే. నా టెస్లా ఒక ఇల్లు అయిపోయింది. క్యాంప్ సైట్ లోనేమో మంచి ఘుమఘుమలాడుతున్న వెజిటబుల్ పులావ్ కూడా చేసుకున్నానండోయ్. మరి అంత దూరం ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ ఎలాగనుకుంటున్నారా? ఇలాంటి అద్భుతమైన రోడ్ ట్రిప్ ని నేను ఎలా చేశానో మొత్తం చూడాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ మనమేమో లగ్జంబర్గ్ వెళ్ళబోతున్నాం. కాకపోతే మామూలుగా ఎప్పుడు వెళ్తున్నట్టు ఫ్లైట్లో కాదు, మన కార్లో వెళ్ళబోతున్నాం. ఇదిగో మన టెస్లా, ఈ టెస్లాలోనే వెళ్ళబోతున్నాం. అలాగని మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు, కానీ మనం ఎక్కడ కూడా హోటల్లో ఉండట్లేదు. ఇదే మన బస, ఇదే మన ఫ్లైటు, అన్నీ ఇదే. పదండి క్విక్గా ఒకటి చూపెడతాం మీకు. ఇలాగ వచ్చారనుకోండి, ఈ లోపలే అదిగో అదే మన పడక. క్లియర్గా మొత్తం అంతా అక్కడికి వెళ్ళాక చూపెడతాను నేను, కాకపోతే క్విక్ గ్లాన్స్ అనమాట ఇది. ఓ బై ద వే చెప్పడం మర్చిపోయాను, మనం సముద్రం కింద నుంచి వెళ్ళబోతున్నాం కార్లో. ఎస్ 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 అవన్నీ చూపెడతాను. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో. ఫస్ట్ ఏమో మనం ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ట్రైన్ స్టేషన్ అంటే మామూలు ట్రైన్ స్టేషన్ కాదు, ఫోక్స్టన్ స్టేషన్ అంటారు. అది యూరో టన్నెల్ అంటారు అనమాట. యూరో టన్నెల్ లేదా లే షటిల్ అంటారు. అది ఇంగ్లీష్ ఛానల్ ఉంది చూసారా, దానికి కింద నుంచి వెళ్ళిపోతుంది. మన కార్ ఏమో దాంట్లో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్, మీకు చూపెడతాను. సో మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. అదేమో మా ఇంటి నుంచి మామూలుగా 2 గంటల 20 నిమిషాలు అలా పడుతుంది. కాకపోతే ఇవాళ విపరీతమైన ట్రాఫిక్ ఉందన్నమాట. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఇవాళ. సో చాలా ట్రాఫిక్ ఉంది. సో 3 గంటల పైనే పడుతుంది అది యాక్చువల్లీ. సో మన ఎలా చేస్తాడా లేదా అనేది తెలీదు. వాడు చెక్ ఇన్ టైం కన్నా కొంచెం లేట్గానే, ఆల్మోస్ట్ 20 మినిట్స్ లేట్గా వెళ్తున్నాం మనం. హోప్ఫుల్లీ ఎలా చేస్తాడు అనుకుందాం, లేకపోతే నెక్స్ట్ ట్రైన్లో పంపిస్తాడు అంతే కదా. అండ్ నేను వెళ్తుందేమో టెస్లాలో కాబట్టి దీనికి ఛార్జ్ అది అంతా ఉంటుంది. మీకు యాక్చువల్లీ లోపలికి వెళ్ళాక, ట్రైన్ లోపలికి వెళ్ళాక అక్కడ అన్నీ చూపెడతాను. అక్కడ మనకు 20 నిమిషాలు ఉంటుంది. అక్కడ మీకు కార్లో నేను ఎలా సెట్ చేస్తాను ఏమిటి అనేది అంతా, ఛార్జ్ ఎలా చేయాలి అంతా కూడా చూపెడతాను. ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఇమిగ్రేషన్ దగ్గర ఆబ్వియస్లీ మనం వీడియో తీయకూడదు కాబట్టి మీకు చూపెట్టలేదు, కానీ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇలాగ వెళ్ళి మనదేమో లార్జ్ వెహికల్గా ఇచ్చేసాడు అనమాట. కాబట్టి అలాగ వెళ్ళాలి అటువైపు మనం, లార్జ్ వెహికల్ రూట్లోంచి. ఇక్కడ ఇలాగ క్యూయింగ్ అండి. ఇక్కడ క్యూ చేసేస్తే వాడు ట్రైన్ వచ్చిన తర్వాత మన అలౌ చేస్తాడనమాట. ఇక్కడ ఇలా కార్లు అన్నీ ఉన్నాయి. ఆ ముందు నుంచి టైం అవ్వగానే పంపిస్తాడనమాట. అండ్ ఈ పక్కనేమో మనకి టాయిలెట్స్కి వాటికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ టెర్మినల్ దగ్గర తీయలేదు, కానీ టెర్మినల్ దగ్గర మంచి పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయన్నమాట, రెస్టారెంట్స్ అన్నీ. ఆ వెనకాతలేమో ఇమిగ్రేషన్ ఉంది. బేసిక్గా కార్లోనే కూర్చుంటే వాడేమో పాస్పోర్ట్స్ అవి చూసేస్తే పంపించేస్తాడు. దాని ముందు పెద్ద కార్ పార్క్ అండ్ టెర్మినల్ ఉందన్నమాట. ఆ టెర్మినల్ దగ్గర ఈ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అనేసి టక్ టక్ వచ్చాను. ఇక్కడ ఎంత టైం ఎప్పుడు ఏమిటి అనేది అక్కడ ఉంది చూడండి. అక్కడేమో నెక్స్ట్ మన ట్రైనే అది. బోర్డింగ్ మొదలైపోయిందండి. మనమే ఫస్ట్, మన లేన్నే ఫస్ట్ వదులుతున్నాడు లోపలికి. కారు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా అండి? ఇదిగో మన కారు రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయింది. ఈ పక్కన కనిపిస్తున్నది కదండి, ఇదే ట్రైన్. ఈ ట్రైన్లోకి మన కారు ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఎక్కేసాం. ట్రైన్ మీదకి ఎక్కేసామండి. ఇదిగో ట్రైన్ లోపల ఇలాగుంది. ట్రైన్ లోపల నుంచి కారు ఇప్పుడు నడుపుతున్నాం. ఇది కూడా చూడండి ఇలాగున్నది. ఇది ఒక కంపార్ట్మెంట్ అనమాట. ఈ కంపార్ట్మెంట్కి ఇక్కడ యాక్చువల్లీ మూసేసాడు వెనకాతల. ఆ వెనకాతల కార్లు ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్లో వేరే అనమాట. ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఇలాగ ఉంచి మూసేసాడు. రిలాక్స్ వి విల్ డ్రైవ్ అని కూడా అక్కడ రాశాడు. 1 2 3 4 కార్లు మన కారుతో కలిపి.
ఇక్కడ చూడండి, దాంట్లోనే అలా కూర్చోండి కార్లో, మేము తీసుకెళ్తాను, నువ్వేం డ్రైవ్ చేయక్కర్లేదు అని రాశాడు. ఫ్లాష్ ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. ఈ టన్నెల్ మొత్తం 50 కిలోమీటర్లు అండి, 30 నిమిషాలు పడుతుంది ట్రైన్లోని. అదే మనం ఫెర్రీలో కూడా వెళ్ళొచ్చు. ఫెర్రీలో అయితే గంటన్నర ఎంత పడుతుంది. కాకపోతే ఫెర్రీ డిస్టెన్స్ తక్కువ, ఎందుకంటే ఫెర్రీ ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్లో వెళ్తుంది కదా. ఇదేమో కొంచెం ముందు నుంచి లోపలికి టన్నెల్లోకి వెళ్ళిపోయి సముద్రం లోపలికి కింద నుంచి వెళ్ళాలంటే బాగా లోతుగా వెళ్ళాలి కదా మరి సేఫ్టీ కోసం. సో ఆ లోపలికి వెళ్తుంది అనమాట. కార్లోనే యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు పెట్టేశాను అనమాట. బేసిక్గా మనం వెళ్ళాల్సింది ఇక్కడ క్యాంపింగ్ అని చూసారా లగ్జంబర్గ్లో, అక్కడికి పెట్టేసి మనం అక్కడికి సెట్ అరైవల్ ఎనర్జీ అంటే మనకి ఎంత ఎనర్జీకి వెళ్ళాలి అంటే 85 బ్యాటరీ ఎంత ఉండాలి అంటే 75%తో అక్కడికి వెళ్ళాలి అని మనం పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మన కారే ఎక్కడ ఆగాలి, ఎంతసేపు ఆగాలి అనేది అంతా చూపెడుతుంది. చూడండి, ఫ్రాన్స్లోనేమో డంకర్క్లోని 15 నిమిషాలు ఆగాలి, తర్వాత ఏమో ఇంకో 10 నిమిషాలు బెల్జియంలోని, అండ్ ఫైనల్లీ లక్సంబర్గ్లో ఇంకొక 28 నిమిషాలు అన్నాడు. సో అంటే మనకి ఇక్కడికి వెళ్ళేటప్పటికి 75% ఛార్జ్తో ఉండాలి అని. సో అలా మొత్తం మీద మనకి మ్యాప్ అంతా సెట్ చేసేసి ఇస్తుంది అనమాట టెస్లా. ఆ ఛార్జింగ్ స్టాప్లో ఛార్జింగ్ కూడా ఎలా చేస్తాను అనేది మీకు చూపెడతాను అక్కడికి వెళ్ళాక. మనం రాత్రి ఏమో రోడ్డు మీదే పడుకుంటున్నాము. సో రోడ్డు మీద ఒక హైవే సర్వీసెస్ పక్కనే. సో మనం బోర్డర్ దాటగానే ఫుల్గా ఛార్జ్ చేసేసుకుందాం కార్ని. ఛార్జ్ చేసేసుకొని అప్పుడు వెతుక్కొని ఎక్కడ దొరికితే అక్కడ బస్ వేద్దాం, స్లీప్. ఇదే టైము మనమేమో మైల్స్ నుంచి కిలోమీటర్స్కి మార్చేద్దాం. దీంట్లోకి వెళ్ళి డిస్ప్లే ఇక్కడెక్కడ ఉంటుంది, ఇది ఇప్పుడు కిలోమీటర్లో అయిపోయింది. ఎందుకంటే మనకి యూకేలో అంతా మైల్స్, అటువైపు యూరోప్లోకి వెళ్ళిపోగానే అంతా కిలోమీటర్లు అనమాట. లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్, స్పీడ్ లిమిట్లు అవిని. కాబట్టి కిలోమీటర్లోకి మార్చేసుకుంటే ప్రశాంతంగా అక్కడికి వెళ్ళగానే వెళ్ళిపోవచ్చు మనం. మధ్యలో టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. అక్కడ చూసారా, అక్కడ రాశాడు ఫస్ట్ లాస్ట్ కంపార్ట్మెంట్లో క్యారేజెస్లో టాయిలెట్ ఉంది. సో అలాగా నడుచుకొని ముందుకు వెళ్తే టాయిలెట్కి వెళ్ళొచ్చు. వెళ్ళిపోతున్నదండి ట్రైన్. వెరైటీగా ఉంది కార్లో కూర్చొని ట్రైన్లోంచి వెళ్తూ ఉంటే, భలే ఉంది. జూయి మన ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉన్నది కాబట్టి బయట చూడండి లైట్ అది కనిపిస్తున్నది అంతే. ఇంకొంచెం సేపే బయట ఉన్నాము, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కిటికీలో చూడండి చీకటి అయిపోయింది అక్కడ. సో ఇంకలో వెళ్ళిపోవడమే అనమాట కూర్చొని. కానీ కూర్చొని బోర్ కొట్టకుండా మనం ఏం చేద్దాం అంటే నెట్ఫ్లిక్స్లోని ఏదైనా సినిమా చూద్దాం. ఇదేదో ఆపరేషన్ సఫేద్ సాగర్ అండి, కొత్తగా వచ్చిందిట సిరీస్. ఇది సినిమా కాదు కానీ మొదలెడదాం. ట్రిప్ అంతా ఇది చూసుకోవచ్చు బుద్ధిగా. ఏదో సిద్ధార్థ్ అయితే కానీ చూడండి, సముద్రం కింద అండర్ గ్రౌండ్లో కూడా సిగ్నల్ వస్తున్నది ఇక్కడ. మొబైల్ డేటా, కార్కి యాక్చువల్లీ మొబైల్ డేటా ఇంటర్నల్గా ఉంటుంది, అది యూస్ చేసుకొని స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. యూట్యూబ్, తర్వాత డిజ్నీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కావాలంటే చూసుకోవచ్చు. ఈ ఛానల్ టన్నెల్ వచ్చి 1994లో ఓపెన్ చేశారండి. మొత్తం 3 టన్నెల్స్ ఉంటాయట. 2 రైల్ టన్నెల్స్, ఐ థింక్ ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి అనుకుంటున్నాను. 3వదేమో ఇంకోటి ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఇంకో టన్నెల్ ఉంటుంది. దీంట్లోంచి ఏవైనా బస్సులు కానీ, యాక్చువల్లీ బస్సులు కూడా దీంట్లోనే వెళ్తాయి, ట్రైన్లోకి వెళ్తాయి. సో అలాంటివన్నీ కూడా ట్రైన్ ఎక్కించేసి ట్రైన్లోనే వెళ్ళిపోతాం అనమాట. అంతేగాని డ్రైవింగ్కి డైరెక్ట్గా టన్నెల్లో డ్రైవ్ చేయడానికి లేదు. ఫ్రాన్స్ లోపలికి వచ్చేసామండి. రాదా ట్రైన్ వచ్చింది ఫ్రాన్స్ లోపలికి. ఎంత అరగంట అన్నాడు కానీ ఎంత 20 మినిట్స్ అయింది. సో మొత్తం స్టేషన్ ఎంట్రీ నుంచి స్టేషన్ ఎంట్రీ బయటకి అరగంట అనుకుంటుంది. వచ్చామండి ఫ్రాన్స్లోకి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రోడ్డుకి రైట్ సైడ్ డ్రైవ్ చేయాలి. యూకేలో ఉన్నంతసేపు మన ఇండియాలాగే లెఫ్ట్ సైడ్, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రోడ్డుకి రైట్ సైడ్ డ్రైవ్ చేయాలి జాగ్రత్తగా. వెల్కమ్ టు ఫ్రాన్స్. అంతే, ఇక్కడ ఇంకేం లేదు. ట్రైన్లోంచి అలాగ వచ్చేసి రోడ్డు మీదకి ఎక్కడమే, డైరెక్ట్ ఇదే ఇంకా రోడ్డు అనమాట. ఇంక ఇమిగ్రేషన్ ఏమి ఉండవు అనమాట. యూకేది, ఫ్రాన్స్ది 2 ఇమిగ్రేషన్లు అక్కడ అయిపోయినట్టే అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, ఎదిగటండి మనం. ఇది టెస్లా సూపర్ ఛార్జర్. సో బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఛార్జ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఛార్జ్ చేయాలంటే ఇదిగా ఇక్కడ ఇదంతా చూసారా, దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేయడం అంతే.
అంతే, అలా పెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది. బేసిక్గా ఛార్జ్ అవుతూ ఉంటే మనం ఏమైనా చుట్టూ కావాలంటే ఏమైనా తిరిగి చూడొచ్చు, లేదా కార్లోనైనా కూర్చోవచ్చు, మన ఇష్టం. కార్లో కూర్చొని ఇందాక సినిమా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో చిన్న షాపింగ్ మాల్ లాగా ఉంది, కాకపోతే టైం అయిపోయింది కదా, సో అన్నీ మూసేశారనమాట. ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా సూపర్ ఛార్జర్లే అనమాట. ఇది మన కారు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 15 ఉన్నాయండి. ఛార్జ్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఒక 75% ఛార్జ్ చేస్తాను. సో ఇప్పుడు వెళ్ళి దారిలో ఎక్కడైనా సరే మన కార్ ఆపి పడుకోవడానికి ఉంటుందేమో చూసి హాయిగా పడుకుందాం. అక్కడే ఏమైనా తినడానికి ఉందేమో కూడా చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఆగానండి. ఇక్కడ యాక్చువల్లీ పెట్రోల్ స్టేషన్, చిన్న సర్వీసెస్ అది ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ లోపల ఏవో మామూలు సూపర్ మార్కెట్ లాగా ఉంది కొంచెం. దాంతోపాటు ఇక్కడ పిజ్జా ఇలాంటివి అవి ఉన్నాయి. ఏమో హ్యాపీగా పిజ్జా తీసేసుకొని తినేద్దాం పదండి. ఓకే, పిజ్జా తెచ్చుకున్నానండి. పిజ్జా తెచ్చేసుకొని ఇక్కడ హాయిగా క్యాంప్ మోడ్లో, టెస్లా అనేది క్యాంప్ మోడ్ అని ఉంటుంది, క్యాంప్ మోడ్లో పెట్టి అదిగో ఆ సినిమా ఒకటి పెట్టుకొని, అదే సినిమా అంటే ఇందాక ఓపెన్ చేసాం కదా ఆ సిరీస్ ఒకటి నడుస్తుంది. హాయిగా పిజ్జా తింటూ రాత్రికి నేను ఇంకా దీంట్లో ఇలా పడుకోవడమే. బట్టలు కూడా మార్చుకున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న ఫ్రెష్గా బ్రష్ అది చేసుకొని మన పైన మొదలెడదాం. ఇక్కడ ఈ దేశంలో ఫ్రాన్స్లో ఏంటంటే రాత్రిపూట ఇలాగా ఎక్కడైనా సరే పడుకోవచ్చు అనమాట. యాజ్ లాంగ్ యాజ్ కార్ లోపల ఉండాలి, కార్ బయటకు వెళ్ళకూడదు. కార్ బయట టెంట్లు అలాంటివి ఏం వేయకూడదు, అది వైల్డ్ క్యాంపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ మామూలుగా ఇలా పడుకోవచ్చు అనమాట. అదే బెల్జియంలోకి వెళ్తే అక్కడ ఇలా కార్లో పడుకోకూడదు. కాబట్టి నేనేమో ఫ్రాన్స్లోనే ఉన్నాను. నెక్స్ట్ మనం బెల్జియం, తర్వాత లక్సెంబర్గ్ అనమాట రేపు పొద్దున్న. ఓకే, వాళ్ళకైతే గుడ్ నైట్. మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. శుభోదయం అండి. ఇక్కడే మనకు సర్వీసెస్లోనే షవర్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడే మనం ఫ్రెష్గా షవర్స్ అవి చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడే నిద్రలేచాను. మళ్ళీ మొత్తం ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ మాట్లాడతాం మీతో. ఫ్రెష్గా రెడీ అయ్యి మనం ఆన్ ది వే అండి లక్సెంబర్గ్ ఇక్కడ నుంచి 3 గంటల 20 నిమిషాలు పడుతుంది. మధ్యలోనేమో మనం ఒక దగ్గర ఛార్జింగ్ కాగాలి 10 నిమిషాలు. సో మొత్తం 3.5 గంటలు. సో లక్సెంబర్గ్ వెళ్ళి అక్కడి నుంచి మనం లక్సెంబర్గ్ సిటీ అంతా తిరుగుతాము. కాకపోతే అది ఈ వీడియోలో పెట్టినా, లక్సెంబర్గ్ సిటీ టూర్ అంతా నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. సో ప్రస్తుతానికి అయితే మాత్రం యూరోపియన్ రోడ్స్ ఉన్నాయి. మా ఏ మాట కామంటే కానీ మా యూకే రోడ్ల కన్నా చాలా బెటర్ ఉన్నాయి. అందులోని ఫ్రాన్స్లో చెత్తగా ఉంటాయి అంటారు, బట్ స్టిల్ బాగున్నాయి అనమాట. వెల్కమ్ టు బెల్జియం. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందండి? బార్డర్ దాటామని ఏం తెలీదు, అసలు బార్డర్ దాటినట్టు కూడా తెలీదు. యూరోప్లోని షెంగన్ ఏరియాలోని దేశం టు దేశం దాటినప్పుడు అసలు ఏమి బార్డర్లు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇలా నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోవడమే. మీకు నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలోని ఒక చాలా వింత ప్రదేశం చూపెడతాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో పెట్టగానే. ఇప్పటివరకు ఈ వీడియో కానీ నచ్చితే వీడియోలో లైక్ చేయండి, హైప్ పట్టుంటే హైప్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. బెల్జియంలో రోడ్లు ఇలాగున్నాయి, ఏం తేడా లేదు కదా, అలాగే ఉంటాయి. బెల్జియంలో రోడ్లు యూకే రోడ్లు ఇలాగే ఉన్నాయండి. వెరైటీగా ఫ్రాన్స్లో రోడ్లు బాగున్నాయి. అదేమిటో మరి, మామూలుగా ఫ్రాన్స్లో రోడ్లు అంత గొప్పగా ఉండవు వేరే యూరోప్తో కంపేర్ చేస్తే అని అందరూ అంటారు. కానీ బెల్జియం రోడ్లు అయితే మాత్రం యూకే రోడ్లలాగే ఉన్నాయి. మీకేం చూడడానికి పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదేమోలేండి, కానీ బట్ డ్రైవ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది వీల్స్ పైన లేన్ మార్కింగ్స్ ఎట్సెట్రా. బట్ నాట్ బ్యాడ్, అంటే మరి ఘోరంగా ఏం లేవు, అంత బాగుంది, రోడ్ అయితే బాగుంది. ఓకే, లక్సెంబర్గ్లోకి వచ్చామండి. లక్సెంబర్గ్లో రోడ్లు ఇవి. యాక్చువల్లీ బెల్జియం నుంచి లక్సెంబర్గ్ రాగానే రోడ్లన్నీ చాలా బెటర్గా ఉన్నాయి. అంటే బెల్జియం చెత్త రోడ్లు అని అర్థమైందనమాట. అసలు బార్డర్ దాటినట్టు కూడా నాకు తెలియలేదు. వీడియో తీద్దామంటే ఈ లోపల ఆల్రెడీ దాటేసాం. వెల్కమ్ టు లక్సెంబర్గ్ బోర్డు కూడా దాటేసాం మనం. వచ్చేసామండి లక్సెంబర్గ్. మనం యాక్చువల్లీ ఇక్కడ కార్ పార్క్ ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట, అందుకు ఇక్కడికి వచ్చాం. లక్సెంబర్గ్ వచ్చామండి. లక్సెంబర్గ్లో ఇక్కడ పార్క్ అండ్ రైడ్ అని ఉంటుంది. బేసిక్గా ఇక్కడ కార్ పార్క్ చేసి సిటీలోకి వెళ్ళొచ్చు. దీని గురించి అంతా నేను లక్సెంబర్గ్ బ్లాగ్, తర్వాత ఈ కార్ పార్క్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లక్సెంబర్గ్ నుంచి వచ్చాక మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను అనమాట. లక్సెంబర్గ్ నేను తిరిగి వచ్చేసాక ఇదిగో క్యాంప్ సైట్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ క్యాంప్ సైట్ దగ్గర బయట కార్ ఆపేసి లోపలికి వెళ్ళి చెక్ఇన్ చేయాలన్నమాట. చెక్ఇన్ చేస్తే వాళ్ళు యాక్సెస్ కార్డ్ ఇస్తారు. చెక్ఇన్ అయిపోయింది, యాక్సెస్ కార్డ్ కూడా తీసుకొని వచ్చాను.
ఎప్పుడు మనం కార్లోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది పక్కనేమో ఇలాగ కార్డు పెడితే బ్యారియర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయాక లోపలేమో మనం వెళ్ళి మన టెంట్ ఏరియాకి వెళ్ళి టెంట్ అది సెటప్ చేసుకోవడమే. క్యాంపింగ్ సైట్కి వచ్చేసానండి. ఇదే మా క్యాంపింగ్ సైట్. సో వెనకాతలు ఇదంతా ఇలాగుంది. నా సెటప్ చూపెడతా చూడండి. నా కారు ఇలా పెట్టుకొని ఇది ఆబ్వియస్లీ నేను రాత్రి చూశారు కదా మీరు, నా పరుపు అదేని. లోపలేమో ఇంకా చెత్త అంతా ఉంది, దాన్ని మళ్ళీ సెట్ చేద్దాం రాత్రి పడుకునే ఉంది. కానీ ఇది యాక్చువల్లీ సెటప్ అనమాట. చైర్లు ఇలా వేసాను సరదాగా. అండ్ ఇక్కడేమో టెంట్ అనమాట. ఈ టెంట్లోని మన సామాన్లు అన్నీ పెట్టుకొని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీకు వెజిటబుల్ పులావ్ చేస్తాను, అది చూపెడతాను. ఇదో చిన్న స్టవ్ అనమాట. స్టవ్ని వాటికి కావాల్సిన గిన్నెలు ఎట్సెట్రా. కానీ బేసిక్గా అదనమాట సెటప్ మంది. ఇవాళ సాయంత్రం ఇక్కడికి వచ్చాం కదా, ఇవాళ రాత్రి ఇక్కడే వండుకొని తినేసి దీంట్లో పడుకొని రేపు పొద్దున్న మనం ఇక్కడ మళ్ళీ మంచిగా కాఫీ ఏదో తాగేసి అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాము. కానీ అది ఆ తర్వాత వీడియోలో చూపెడతా. కానీ ఈ వీడియోలో అయితే వంట పెంట అండ్ పడక ప్రాపర్గా చూపెడతా. హోటల్కి మామూలుగా ఇక్కడ చూస్తే 200, 100, 150 పౌండ్లు అలాగుంది పర్ నైట్. ఇదైతే మనకి శుభ్రంగా 20 పౌండ్లకి వచ్చింది అనమాట. 18 పౌండ్లు ఎంతో ప్లస్ ఇంకేదో ఎక్స్ట్రా అన్నీ కలుపుకొని 20 పౌండ్లు, మొత్తం 40-45 పౌండ్లు ఎంతో అయిందనమాట. యూరోల్లోనే 50 చిల్లర ఎంతో. సో బాగుంది కదా మొత్తానికి. అదే టెంట్లో కూర్చొని వంట చేసుకుందాం అండి. ఇవాళ మనం మంచి బ్యూటిఫుల్ పులావ్ చేసుకుందాం. దానికి ఇదే బేసిక్గా నా కిట్ అనమాట, వంట కిట్. ఇది చూడండి, ఇదేమో దీంట్లోని ఫోర్కు, నైఫ్, స్పూను 2 సెట్లు, తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్. దీన్ని ఇలా చూసారనుకోండి, ఇలా తీసేస్తే ఫ్రైయింగ్ ప్యాన్ అయిపోతుంది. దాని తర్వాత ఈ లోపల 2 ప్లేట్లు, బొచ్చులు అండ్ 2 కప్పులు. ఇదేమో సాస్ ప్యాన్ అనమాట. దీంట్లోనే మన పులావ్ చేసుకుంటాం, వెజిటబుల్ పులావ్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టిద్దామా? ముందు కూరలు మర్చిపోయానండి. ఇది ఒక కోస్టర్ లేదా కటింగ్ ట్రే కిందకైనా వాడుకోవచ్చు అనమాట. మనం ఇక మసాలాలన్నీ తెచ్చుకున్నాం ఇంటి నుంచి. సో ఈ మసాలాలన్నీ వేసేసి కొంచెంసేపు చిటపట్లాడిద్దాం. నేను ఇంకా ఫ్లేమ్ ఏదో చాలా తక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ బాగానే పటపట్లాడుతున్నది. ఇది పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అండి. సో దానికి బేసిక్గా చిన్న కార్ట్రిడ్జ్లు ఉంటాయి. ఇది ఇక్కడ ఉందా, లోపల ఉంది కార్ట్రిడ్జ్. దాంట్లో పెట్టేస్తే ఇది పట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇలా కావాలంటే ఏం వంట కావాలంటే ఆ వంట మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదిగో బియ్యం కూడా తెచ్చాను. వాటితో పాటు లోపల సోయా చంక్స్ అన్నీ దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి. కూరలు చూసారా, ఇవి కూరలు అనమాట, కట్ చేసినవి. పుదీనా, దుంప, క్యారెట్, బీన్స్, మిరపకాయలు, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీరు ఆన్లైన్ ఏ రెసిపీ చూసినా సరే కుక్ అంటిల్ గోల్డెన్ బ్రౌన్ ఆన్ లో ఫ్లేమ్. వంట ఎప్పుడు కూడా టెంట్ లోపల చేయకూడదు, అందుకు బయట పెట్టాను అనమాట. దాన్ని బయట పెట్టి అక్కడ కారు ఉంది కదా, దాంతో గాలి రాకుండా ఉంటుంది అనమాట. అది సెటప్ ఉంది. ఓపెన్ ఉండదు అనుకోండి, గాలి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి మళ్ళీ గాలి వస్తే దీనిపైన ఇలాగ ఒక ఇది ఉంటుంది, అది కొనుక్కోవాలి. కాకపోతే అది మనం కొనలేదు. Moments later. ఓకే, బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయి ఉండాలి. ఒక్కసారి చూద్దాం, ఎందుకైనా మంచిది. మంచి గుమగుమలు ఆడుతున్నదండి. వాసన అయితే మాత్రం అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలాగ ఉంటుందో తెలియదు. నేను యూజువల్గా చేసుకుంటే నాకు అప్పుడప్పుడు నచ్చుతుంది, అప్పుడప్పుడు నచ్చదులేండి. నేను చేసుకుంటే నాకు ఎలాగో నచ్చుతుంది అందాం అనుకున్నాను, కానీ అప్పుడప్పుడు నచ్చదు. నా వంట అయినా సరే నేను జెన్యున్గా రివ్యూ ఇస్తాను అనమాట. ఇది అయిపోయింది, ఇంకా ఆపేద్దాము.
ఆపేసి తినేయడమే నెక్స్ట్. ఇంకా ఇదిగోటండి వెజిటబుల్ పులావ్. మంచి గుమగుమలు అయితే మాత్రం భలే ఉంది. ఇంటి నుంచి మొత్తం ప్రాపర్ నాకు కావాల్సిన మసాలాలు అన్నీ తెచ్చుకున్నాను కదా. సో టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ కూడా యాక్చువల్లీ బాగానే వచ్చింది. కిందని మాత్రం కొంచెం ఏమంటే చెప్పుకోవాలి, కింద మాడింది. బట్ ఎక్కువ మాడింది కూడా కొంచెం మంచి టేస్టీగా ఉంటుంది, మీకు తెలుసు కదా, నాకైతే ఇష్టం. బట్ మిగతాదంతా మాత్రం సూపర్, చాలా బాగుంది యాక్చువల్లీ. సో క్యాంపింగ్లో రిలాక్స్డ్గా కూర్చొని ఇలా తింటుంటే ఇంకా అలా టెంట్ అది ఓకే. మీలో ఎవరికైనా ఇలాగ క్యాంపింగ్ చేయాలని ఉందా? యాక్చువల్లీ ప్లాన్ చేద్దాము, నిజంగానే ప్లాన్ చేద్దాం ఇలాగా. మీరు ఎవరైనా సరే యూకేలో కానీ యూరోప్లో కానీ ఉంటే మెసేజ్ పెట్టండి, ప్లాన్ చేద్దాం ఓకే. శుభోదయం అండి అందరికీ. పొద్దున్నే లేచాను, ఒక కాఫీ పెట్టుకున్నాను. అదే నేను చూపెట్టా కదా మీకు బేసిక్గా, దాంట్లోనే మంచి ఇండియన్ కాఫీ పెట్టుకున్నాను. ఇంగ్లీష్ కాఫీ కాదు, ఫుల్ మిల్క్ రిచ్ ఇండియన్ కాఫీ. హాయిగా ఇలా కాఫీ తాగుతూ మంచి 7 గంటల 7:15 అయింది, 7:15 ఎండలోని హాయిగా భలే ఉంది అసలు. ఇలాగా లేవాలన్నమాట, రోజు హాయిగా ఉంటుంది. కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి కదండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమో ఇదిగా నూడిల్స్ మనకి అక్కడ నేను తెచ్చుకున్నాను. ఒకటి సరిపోదని 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను అనమాట ఇవాళకి. సో నూడిల్స్ చేసుకొని తినేద్దాం. నూడిల్స్ రెడీ అండి. 2 నిమిషాలు అంటాడు కానీ 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు పట్టింది. ఇవేమో చింగ్ షేజ్వాన్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ రెడీ. ఇక హాయిగా ఇలా కూర్చొని ఎండ కొడుతూ ఉన్నది, మంచి ఎండ అండి, బాగుంది. పొద్దున్నే 7:30 గంటల ఎండ, చాలా బాగుంటుంది. ఓకే తినేసి వండర్ఫుల్ చాలా బాగుంది. సో అదండి ఈ వీడియో, మన క్యాంపింగ్ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలోనేమో లగ్జంబర్గ్ వెళ్ళిందంతా చూపెడతాను. ఆ తర్వాత ఇంకొక 1-2 వీడియో లగ్జంబర్గ్లో ఉంటాయి. ఎండేమో కంట్లో కొడుతున్నది కాబట్టి నేను పెద్దగా కళ్ళు తెరవకుండానే మాట్లాడుతున్నాను. సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ లగ్జంబర్గ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు